హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చికెన్ని తీసుకొని శుభ్రంగా బాగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఇందులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు కలుపుకున్నామండి. ఇలా బాగా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అండ్ ఇందులో కొంచెం ఆయిల్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొత్తిమీర, పుదీనాకు కడిగి పెట్టుకున్నాము, అది కూడా కొంచెం వేసుకొని శుభ్రంగా మంచిగా ముక్కలకు అన్నిటికి మిశ్రమం పట్టేలాగా బాగా కలుపుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్న తర్వాత దీనిని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ మసాలా అంతా కూడా ముక్కలకు పట్టి ముక్కలు చాలా టేస్ట్గా అవుతాయండి. ఓకే ఫ్రెండ్స్, చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, అది ఒక అరగంట సేపు నానాలి. ఈ లోపల మనం బిర్యానీకి సరిపడి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కోసుకుందాం. 5 పచ్చిమిరపకాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నాను. అలాగే ఒక 2 టమాటాలు కూడా తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అలాగే టమాటాలు ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టుకున్నామండి. ఈ బిర్యానీకి కావాల్సిన సామాన్లు: బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయ, ఈ బిర్యానీ సామాన్లు అండి. తర్వాత పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం. రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని రైస్ ఒక 70% కుక్ చేసుకోవాలి. రైస్ 1 kg రైస్ తీసుకున్నాం కదా, అందులో తగిన నీళ్ళు పోసుకొని ఈ గరం మసాలా సామాన్లు, లవంగాలు, దాల్చిన చెక్క, కొన్ని ఆకు, బిర్యానీ ఆకు, తగినంత ఉప్పు, ఇప్పుడు పక్కన వేరే గిన్నె పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు, ఈ బిర్యానీ మసాలాలు, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇవన్నీ, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, బాగా కలుపుకోవాలండి. ఈ ఉల్లిపాయలు అవన్నీ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు కలుపుతూ వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగినాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం పసుపు, కారం, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి.
ఇందాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలని చెప్పి. ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది. అలాగే మనకి ఉల్లిపాయలు టమాటాలు అవి కూడా వేగిపోయినాయి. ఇప్పుడు ఈ చికెన్ని ఇందులో వేసేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, రైస్ కూడా ఉడుకుతుంది. ఇంకొంచెం ఉడకనివ్వాలి దాన్ని. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా చికెన్ ఉడుకుతుంది. ఇందులో కొంచెం పెరుగు వేసుకొని మళ్ళీ కలుపుకుందాం. ఇది సగం తీసి పక్కన పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, రైస్ 70% ఉడికింది. చూడండి పొడి పొడిగా ఉన్నది. ఇప్పుడు ఇది లేయర్ల కింద తీసి ఇందులో వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇందాక తీసుకొని పక్కన పెట్టుకుని చికెన్ని కొంచెం కొంచెం కింద వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చికెన్ వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం ఫుడ్ కలర్ వాటర్, అలాగే మిగతా రైస్ కూడా లేయర్ కింద వేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, లేయర్ కింద రైస్ వేసుకున్నాం కదండి. పైన కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. బిర్యానీలోకి పుదీనాకు కంపల్సరీ అండి. అండ్ అలాగే మిగిలిన చికెన్ కూడా వేసుకుందాం. అలాగే కొంచెం ఫుడ్ కలర్, దీని మీద మూత పెట్టేసుకొని పైన వాటర్ తోటి ఏమన్నా వెయిట్ పెట్టుకుంటే దమ్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా వెయిట్ పెట్టుకుంటే మనకి దమ్ అనేది బయటికి రాదు. అలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక 50 మినిట్స్ ఇలాగే చిన్న మంట మీద దమ్ చేయాలండి. ఓకే ఫ్రెండ్స్, 50 మినిట్స్ అయ్యింది. బిర్యానీ ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. అలాగే ఉల్లిపాయతోటి నిమ్మకాయతోటి గార్నిష్ కూడా చేసుకున్నాం. మీరు కూడా ఇలా సింపుల్ అండ్ టేస్టీ బిర్యానీ ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.